హాయ్ ఎవ్రీవన్, నా పేరు డాక్టర్ అహ్మద్ బాషా. మన ఎయిమ్ అకాడమీ యూట్యూబ్ ఛానల్లో మీ అందరికీ స్వాగతం. ఈ వీడియో పైన క్లిక్ చేసినందుకు చాలా థ్యాంక్స్. ఏపీఆర్సెట్ 2024 నోటిఫికేషన్ని రిలీజ్ చేసిన సంగతి మనందరికీ తెలిసిందే. మన ప్రీవియస్ వీడియోస్లో దీనిపైన నేను ఒక వీడియో కూడా అప్లోడ్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఏపీఆర్సెట్ 2024 ఎగ్జామినేషన్ యొక్క కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్లో ఉన్న కంప్లీట్ డీటెయిల్స్ గురించి మనం మాట్లాడదాం. అందులో ఏపీఆర్సెట్ 2024 ఎగ్జామినేషన్కి ఎవరు ఎలిజిబుల్, అయితే మాస్టర్స్ డిగ్రీ కంప్లీట్ అయ్యి ఉండాలా, పర్స్యూ చేసినా పర్వాలేదా, ఈ మాస్టర్స్ డిగ్రీని మీరు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా కంప్లీట్ చేసినా అప్లై చేసుకోవచ్చా, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, ఎన్ని మార్క్స్ ఉంటాయి, ఎగ్జామినేషన్ ఇంగ్లీష్ మీడియంలో కండక్ట్ చేస్తారా, ఇంగ్లీష్తో పాటు తెలుగులో కండక్ట్ చేస్తారా, ఇందులో ఎన్ని మినిమం క్వాలిఫైయింగ్ మార్క్స్ రావాలి, ప్యాటర్న్ ఏంటి, ఇంటర్వ్యూ ఎన్ని మార్క్స్కి ఉంటుంది, ఫుల్ టైం పిహెచ్డి పార్ట్ టైం పిహెచ్డి చేసుకోవాలంటే ఎంత ఎక్స్పీరియన్స్ కావాలి, ఫీజు ఎంత కట్టాలి, మనం అంటే ఈ ఎగ్జామినేషన్ కోసం ఫీజు ఎంత కట్టాలి, ఈ కంప్లీట్ డీటెయిల్స్, ఇంకా ఏమైనా డీటెయిల్స్ మిగిలిపోతే అవి కూడా కంప్లీట్ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. వీడియోని లాస్ట్ వరకు చూడండి. మీరు ఈ వీడియో చూస్తున్నారు అంటే మీరు పిహెచ్డి జాయిన్ అవ్వాలన్న ఒక ఇంట్రెస్ట్ ఉంది కాబట్టి ఈ వీడియో చూస్తున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పిహెచ్డిలో జాయిన్ కావాలంటే ఎన్నో క్యారెక్టరిస్టిక్స్లో ఒక క్యారెక్టరిస్టిక్ ఏంటంటే పేషెన్స్గా వినాలి, యాజ్ వెల్ as పేషెన్స్గా మీ రీసెర్చ్ వరకు చేసుకోవాలి. అయితే వీడియోని లాస్ట్ వరకు చూడండి. వీడియోకి ఒక లైక్ ఇవ్వండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. రెగ్యులర్గా అప్డేట్స్ కావాలంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న ఈ నెంబర్కి ఏపీఆర్సెట్ 2024 అని ఒక మెసేజ్ పెట్టండి. దాంతోపాటు మనం పేపర్ 1 అంటే సిలబస్కి సంబంధించి ఎన్ని పేపర్స్ ఉన్నాయో అది కూడా డిస్కస్ చేస్తాను. పేపర్ 1 అందరికీ కామన్. దీనికన్నా ముందు ఏపీఆర్సెట్ 2021-22 ఎగ్జామినేషన్లో కేటగిరీ 1 కేటగిరీ 2గా డివైడ్ చేశారు. అయితే ఈసారి ప్రతి ఒక్కరూ పేపర్ 1 రాయాల్సిందే, పేపర్ 2 కూడా రాయాల్సిందే. దాని గురించి కూడా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అయితే మీరు పేపర్ 1 క్లాసెస్ వినాలనుకుంటే స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి బ్యాచ్ డీటెయిల్స్ అని ఒక్క మెసేజ్ చేయండి. మార్చ్ 1 నుండి మనం కొత్త బ్యాచ్ స్టార్ట్ చేయబోతున్నాం మై డియర్ ఫ్రెండ్స్. ఎక్స్క్లూజివ్గా ఏపీ సెట్, తెలంగాణ సెట్, ఆర్ సెట్, నెట్ 2024 ఎగ్జామినేషన్స్ కోసం. వాట్ వీఆర్ వెయిటింగ్ ఫర్, లెట్స్ స్టార్ట్ అవర్ మెయిన్ కంటెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అఫీషియల్ వెబ్సైట్ అయితే మీరు గూగుల్లో ఏపీఆర్సెట్ 2024 అని టైప్ చేస్తే కామన్ ఎంట్రన్స్ టెస్ట్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ యొక్క వెబ్సైట్ దొరుకుతుంది. దాంట్లో మీకు ఏపీఆర్సెట్ 2023-24 అని మెన్షన్ చేశారు. ఎందుకు మెన్షన్ చేశారు అంటే 23లో ఆర్గనైజ్ చేయలేదు ఎగ్జామ్, 21లో చేశారు, 22లో చేశారు, 23 చేయలేదు కాబట్టి దానికోసమే 23-24 అంటున్నారు అనమాట. దిస్ ఈజ్ ద అఫీషియల్ వెబ్సైట్ మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలంటే ఈ వెబ్సైట్ని విజిట్ చేయండి. ఇందులో ఎలిజిబిలిటీ క్రైటీరియా, సిలబస్, ఇంపార్టెంట్ డేట్స్, నోటిఫికేషన్స్, కరెక్షన్స్, సో ఎక్కడెక్కడ మీరు ఏమైనా మిస్టేక్స్ చేస్తే ఎక్కడ కరెక్షన్ చేసుకునే పాసిబిలిటీ ఉంటుంది. కొన్ని ఆస్పెక్ట్స్ మీరు చేంజ్ చేయలేరు, ఆ విషయాల్లో కొంచెం జాగ్రత్తగా డీల్ చేయండి మై డియర్ ఫ్రెండ్. దాంతోపాటు మాక్ టెస్ట్ కానివ్వండి, వేకెన్సీ పొజిషన్స్ 2400 హ్యూజ్ నోటిఫికేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఇన్ని నంబర్ ఆఫ్ వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో నాకు తెలిసినంత వరకు 3-4 ఇయర్స్లో నేను చూడలేదండి. దీనికన్నా ముందు 2300, దానికి ఇంకొక 100-150 ఎక్స్ట్రా క్రాస్ అయింది. 2400+ పిహెచ్డి ఫుల్ టైం పార్ట్ టైం వేకెన్సీస్ ఏదైతే ఉన్నాయో దాని గురించి నేను కంప్లీట్ డీటెయిల్స్ డిస్కస్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడదాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిజిబిలిటీ క్రైటీరియా గురించి మాట్లాడదాం మై డియర్ ఫ్రెండ్స్. సో ఎలిజిబిలిటీ క్రైటీరియా ఈజ్ వెరీ ఇంట్రెస్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు పీజీ ప్రోగ్రామ్ చేసి ఉండాలి. మీరు అన్రిజర్వ్డ్ కేటగిరీ చెందిన వాళ్ళైతే 55% రౌండ్ ఫిగర్ ఉండాలి. 44.5 సంథింగ్ కాదు, 55 రౌండ్ ఫిగర్ ఉండాలన్నమాట. మీరు రిజర్వ్డ్ కేటగిరీ చెందిన వాళ్ళైతే 5% రిలాక్సేషన్ ఇస్తారన్నమాట. అయితే ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఎలిజిబిలిటీ క్రైటీరియాలో మాస్టర్స్ డిగ్రీ యొక్క ఈక్వివలెంట్ డిగ్రీస్ కూడా కొన్ని ఉన్నాయి. సో అది ఉన్నా ఓకే కన్సిడర్ చేస్తారు. ఇది కాకుండా చాలా ఇంపార్టెంట్ డౌట్ చాలామంది రైజ్ చేసింది ఏంటంటే, మేము డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ నుండి చేసుకున్నాము, ఇగ్నో ఓపెన్ యూనివర్సిటీ నుండి చేసుకున్నాము పీజీ, మేము ఎలిజిబుల్ అంటే 100% ఎలిజిబులే అండి. కానీ మీ యూనివర్సిటీస్ యూజీసీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా అగ్రిగేట్ అయి ఉండాలంటే అక్రిడేషన్ పొందాలన్నమాట. డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ ద్వారా అక్రిడేషన్ పొంది ఉండాలి. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అయితే అక్రిడేషన్ ఉందండి, యాజ్ వెల్ as ఇగ్నో యూనివర్సిటీ కూడా అక్రిడేషన్ ఉంది. ఇది కాకుండా మీరు ఎక్కడైతే మీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కంప్లీట్ చేశారో పీజీ ప్రోగ్రామ్
సో ఆ పర్టికులర్ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, ఇది యూజీసీ కంట్రోల్లోకి వస్తుంది, దాని ద్వారా అక్రిడేషన్ చెందిందా లేదా తెలుసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. తెలుసుకుంటే మీరు ఎలిజిబులే. ఫుల్ టైం పిహెచ్డి చేయడం కోసం ఎటువంటి ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మీకు పీజీ ఉండి 55 మార్క్స్ ఉంటే యు ఆర్ ఎలిజిబుల్. అయితే పార్ట్ టైం పిహెచ్డి చేయాలి అంటే మీకు టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా ఉండాలి. అయితే మీరు స్కూల్లో వర్క్ చేస్తున్నారు, పాలిటెక్నిక్ కాలేజ్లో వర్క్ చేస్తున్నారు, జూనియర్ కాలేజ్లో వర్క్ చేస్తున్నారు అంటే మీకు 4 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాలి. ఇది కాకుండా మీరు యూనివర్సిటీస్లో, పీజీ సెంటర్స్లో లేదా యూనివర్సిటీ పీజీ సెంటర్స్ రిలేటెడ్ కాలేజ్లో, దానికి ఈక్వివలెంట్ కాలేజ్లో వర్క్ చేస్తున్నారు, అటానమస్ ఇన్స్టిట్యూషన్లో వర్క్ చేస్తుంటే మీకు 2 ఇయర్స్ టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉన్నా కన్సిడర్ చేస్తారు. కానీ కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఇక్కడ కన్సిడర్ చేయడం లేదు మై డియర్ ఫ్రెండ్స్. టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఖచ్చితంగా కావాల్సిందే అంటున్నారు. ఆ పాయింట్ చూడండి. నేను చెప్పిన మార్క్స్ సంగతి చూడండి. 55 ఈక్వివలెంట్ మార్క్స్ ఏదైతే ఉందో ఇక్కడ మాస్టర్స్ డిగ్రీలో 55 రావాలి మై డియర్ ఫ్రెండ్స్. లేదా మీరు యూజీసీ 7 పాయింట్ రేటింగ్ స్కేల్లో మీకు గ్రేడ్ బి రావాలి. సో 50%, 55 నుండి ఒక 5% రిలాక్సేషన్ ఎవరికి ఇస్తున్నారు అంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, నాన్ క్రీమీ లేయర్ వాళ్ళకి, దాంతోపాటు డిఫరెంట్లీ ఏబుల్డ్ పర్సన్స్ లేదా అదర్ కేటగిరీ వాళ్ళకి 50% రౌండ్ ఫిగర్ ఉండాలి. 48.5 ఉందా, 49.6 ఉందా, అది కుదరదు మై డియర్ ఫ్రెండ్స్. 49 ఉన్నా, 48 ఉన్నా, 48.90 ఉన్నా కూడా మీకు 50% రౌండ్ ఫిగర్ ఉంటేనే యు ఆర్ ఎలిజిబుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేశారు. అయితే ఫుల్ టైం చేసుకునే వాళ్ళు కాకుండా పార్ట్ టైం చేసుకునే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు. పార్ట్ టైం చేసుకునే వాళ్ళకి ఎడ్యుకేషన్లో ఉండడం కంపల్సరీ, టీచింగ్ ఎక్స్పీరియన్స్ కంపల్సరీ. అయితే ఫ్రాంక్గా చెప్పాలి అంటే నేను ఎప్పుడైతే పిహెచ్డిలో జాయిన్ అయ్యానో 2010లో, అప్పుడు నాతో పాటు కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు కూడా పిహెచ్డి చేసేవాళ్ళు, అంటే ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు, ఐఐటీలో వర్క్ చేసేవాళ్ళు కూడా పిహెచ్డి చేసేవాళ్ళు. ఇప్పుడు కూడా కొన్ని యూనివర్సిటీస్ ప్రిఫరెన్స్ ఇస్తున్నాయన్నమాట. కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి ప్రిఫరెన్స్ ఇస్తుంది. యూజీసీ కూడా కొన్ని విషయాల్లో మెన్షన్ చేసింది అనమాట, వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తూ కొన్ని జాబ్స్ కోసం. అయితే ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆర్సెట్ విషయంలో మాత్రం కార్పొరేట్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేయడం లేదు, ఇండస్ట్రియల్ ఎక్స్పీరియన్స్ కన్సిడర్ చేయడం లేదు. ఖచ్చితంగా టీచింగ్ ఎక్స్పీరియన్స్ ఉండాలి అని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారన్నమాట. అందులో భాగంగానే ఒకసారి చూసుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫస్ట్ కండిషన్ ఏంటంటే రెగ్యులర్ ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ ద యూనివర్సిటీ ఆర్ టు ద పీజీ సెంటర్స్. ఇది కాకుండా ఫ్యాకల్టీ వర్కింగ్ ఇన్ పోస్ట్ గ్రాడ్యుయేట్ అండ్ ప్రొఫెషనల్ కాలేజెస్ హ్యావ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఈ కాలేజెస్లో లెక్చర్గా కానివ్వండి, అసిస్టెంట్ ప్రొఫెసర్గా కానివ్వండి, మీరు ఎడ్యుకేటర్గా ఒక 2 ఇయర్స్ సర్వీస్ కంప్లీట్ చేసుకోవాలి. కానీ ఈ ప్రొవిజన్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్, హ్యుమానిటీస్ ఇన్ ప్రొఫెషనల్ కాలేజెస్ వాళ్ళకి అప్లికబుల్ కాదు అని క్లియర్గా మెన్షన్ చేశారు. దాంతోపాటు ఇది లేకుంటే చూడండి, ఫ్యాకల్టీ లైబ్రేరియన్స్, అసిస్టెంట్ లైబ్రేరియన్స్ వర్కింగ్ ఇన్ అఫిలియేటెడ్ డిగ్రీ అట్ పీజీ కాలేజ్ అండ్ ఫ్యాకల్టీ టీచింగ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ, మ్యాథమెటిక్స్ అండ్ హ్యుమానిటీస్, దీనికన్నా ముందు అప్లికబుల్ కాదు ఉన్నారు, ఇక్కడ అప్లికబుల్ అంటున్నారు చూడండి. ప్రొఫెషనల్ కాలేజెస్ హ్యావింగ్ కంప్లీటెడ్ అట్లీస్ట్ 2 ఇయర్స్ ఆఫ్ సర్వీస్. ఇది కాకుండా మీరు స్కూల్స్లో వర్క్ చేస్తున్నారా, మీరు పాలిటెక్నిక్ కాలేజెస్లో వర్క్ చేస్తున్నారా, మీరు దాని ఈక్వివలెంట్ స్కూల్స్ కానివ్వండి, గవర్నమెంట్, ప్రైవేట్, పాలిటెక్నిక్ కాలేజెస్, ఎయిడెడ్ కాలేజ్లో వర్క్ చేస్తున్నారా, జూనియర్ కాలేజ్లో వర్క్ చేస్తున్నారా, మీకు 4 ఇయర్స్ సర్వీస్ ఖచ్చితంగా కావాలి. అయితే ఈ విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండండి మై డియర్ ఫ్రెండ్. దయచేసి జెన్యూన్ ఇన్ఫర్మేషన్ని ప్రజెంట్ చేయండి. రేపటి రోజు మీరు ఫేక్ ఇన్ఫర్మేషన్ ప్రజెంట్ చేసి దానివల్ల మీరు ఇబ్బందులు పడద్దండి. ఎందుకంటే ఈ రూల్ ఉంది కాబట్టి దీన్ని ఫాలో అవ్వండి మై డియర్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది కాకుండా సో ఇండియన్ నేషనల్స్ అయి ఉండాలి. ఇది బేసికల్గా ప్రతి ఎగ్జామినేషన్లో ఉండే రూలే మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఇంకొక విషయం చూసుకుంటే సో ఆంధ్రప్రదేశ్ లోకల్స్ అయి ఉండాలి. చాలామంది తెలంగాణ ఆస్పిరెంట్స్ ఏపీ ఆర్సెట్ రాయొచ్చు, కానీ మీ స్టేట్లో ఉన్న రిజర్వేషన్ వేరే స్టేట్కి వచ్చేసరికి మీరు ఆ రిజర్వేషన్ యూజ్ చేయలేరు. ఎగ్జాంపుల్గా చెప్తాను చూడండి, తెలంగాణలో మీరు బీసీ అనుకుందాం, మీరు ఆంధ్రప్రదేశ్ ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్లో అప్లై చేసుకుంటే మీరు ఓసీగా అప్లై చేసుకోవాలన్నమాట. ఇక్కడ లోకల్స్కి ఎక్కువ ప్రిఫరెన్స్. దాని గురించి మీరు కావాలంటే ఫర్దర్గా సో ఈ ఆర్గనైజర్స్ని కన్సల్ట్ అవ్వచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా రిమైనింగ్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో యాజ్ ఇట్ ఈస్ మై డియర్ ఫ్రెండ్స్, మెయిన్ డీటెయిల్స్ ఇవే. అయితే చాలామంది ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియా విషయంలో ఫైనల్ ఇయర్ చదివే వాళ్ళు ఎగ్జామినేషన్ రాసుకోవచ్చా అంటే బ్రహ్మాండంగా రాసుకోవచ్చు. అంటే మా పీజీ ప్రోగ్రామ్ ఇంకా కంప్లీట్ కాలేదు సార్, మేము ఇంకా ఫైనల్ ఇయర్లో ఉన్నాము, రాసుకోవచ్చా? బ్రహ్మాండంగా రాసుకోవచ్చు అండి. కానీ ఒక కండిషన్ ఏంటంటే ఫైనల్ ఇయర్లో మీరు చదువుతున్నారు కాబట్టి ఈ నోటిఫికేషన్ అప్లై చేసుకోండి, ఎగ్జామినేషన్ రాసేయండి. ఇంటర్వ్యూ వరకు మీ
పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోయి ఉండాలి. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ కండిషన్. మీ పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది ఇంటర్వ్యూ వరకు. ఇంటర్వ్యూ ఎగ్జామినేషన్ జరగడం కోసం ఇంకొక 2.5 months, రిజల్ట్ ఇంకొక 1 month, ఇంటర్వ్యూ షెడ్యూల్ ఇంకొక 1 month కావచ్చు. ఇంటర్వ్యూ అయ్యేసరికి దాదాపుగా 5-6 months కావచ్చు, ఇంకా ఎక్కువే కావచ్చు, మేబీ దానికన్నా తక్కువ కూడా కావచ్చు, చెప్పలేము. అయితే అప్పటి వరకు మీ పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది సార్, ఎగ్జామినేషన్స్ రాసేసి మా రిజల్ట్స్ కూడా వచ్చేస్తాయని కాన్ఫిడెంట్గా ఉంటే యూ కెన్ ప్రొసీడ్. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీన్ని బేస్ చేసుకొని మన నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్ అన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్, కంప్లీట్ ఇన్ఫర్మేషన్ బ్రౌచర్. అయితే ఏపీ ఆర్సెట్ 2023-24 ఎగ్జామినేషన్ని ఆర్గనైజ్ చేసేది ఎస్వి యూనివర్సిటీ, 2022 ఆర్గనైజ్ చేసింది ఆంధ్ర యూనివర్సిటీ, 21 ఆర్గనైజ్ చేసింది ఎస్వి యూనివర్సిటీ. ఫస్ట్ ఏపీ ఆర్సెట్ కాన్సెప్టే తెరపైకి తీసుకొచ్చి ఆర్గనైజ్ చేసిన యూనివర్సిటీ ఏదైతే ఉందో ఫస్ట్ టైం అది ఎస్వి యూనివర్సిటీ. 2022 ఆర్సెట్ ఆంధ్ర యూనివర్సిటీ, 23-24 ఆర్సెట్ ఎస్వి యూనివర్సిటీ. ఇంకా పర్మనెంట్గా ఎస్వి యూనివర్సిటీ ఇది ఆర్గనైజ్ చేస్తుంది. సో ఎస్వి యూనివర్సిటీ ఈజ్ గోయింగ్ టు ఆర్గనైజ్ దిస్ ఏపీ ఆర్సెట్ ఎగ్జామినేషన్, దట్ మీన్స్ అడ్మిషన్స్ ఇంటూ పిహెచ్డి ప్రోగ్రామ్ ఫుల్ టైం పార్ట్ టైం. అయితే ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే బ్రౌచర్ని మీరు కేర్ఫుల్గా చదవండి. నేను ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అయినా కూడా ఒకసారి బ్రౌచర్ని ఒక 10 minutes టైం స్పెండ్ చేసి చదవండి మై డియర్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎగ్జామినేషన్ కంప్లీట్గా మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్లో ఉంటుంది. ఎగ్జామినేషన్ ప్యాటర్న్ 2 papers, సేమ్ సెట్ ప్యాటర్న్ని 2 papers. ఫస్ట్ పేపర్ రీసెర్చ్ మెథడాలజీ, అందులో మనకు టీచింగ్ యాప్టిట్యూడ్ సెట్ నెట్ పేపర్ 1 ఉంది కదా, సేమ్ పేపర్ మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో 10 chapters వస్తాయి, 70 marks, నో నెగిటివ్ మార్కింగ్, ఈచ్ క్వశ్చన్ క్యారీస్ 1 mark. పేపర్ 1 70 questions, పేపర్ 2 70 questions సబ్జెక్ట్ పైన ప్లస్ 60 marks ఇంటర్వ్యూ. వీటిని బేస్ చేసుకుని రూల్ ఆఫ్ రిజర్వేషన్, ఇక్కడ రూల్ ఆఫ్ రిజర్వేషన్ కూడా అడ్మిషన్స్లో కన్సిడర్ చేస్తారు. సో వీళ్ళకి ఇంత % సీటు, వీళ్ళకి ఇంత % సీట్స్ ఉంటాయి కదా, దాన్ని బేస్ చేసుకుని మీకు సీట్ అలొకేషన్ జరుగుతుంది అన్నమాట. మీకు ఫస్ట్ ర్యాంక్ వచ్చింది అప్పుడు కూడా కొన్నిసార్లు గ్యారంటీ కాదు మై డియర్ ఫ్రెండ్స్ సీట్, ఎందుకంటే రూల్ ఆఫ్ రిజర్వేషన్ బేస్ చేసుకుని అలొకేట్ చేస్తారు కాబట్టి. అయితే సో ఇక్కడ ఒక్కసారి చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, సో ఎగ్జామినేషన్ ఏదైతే ఉందో సెక్షన్ ఏ అంటే పేపర్ 1 అన్నమాట, రీసెర్చ్ మెథడాలజీ 70 marksకి ఉంటుంది. సెక్షన్ బి ఏదైతే ఉందో సో ఇది కూడా 70 marks మీ సబ్జెక్ట్. టోటల్గా అరౌండ్ 65+ సబ్జెక్ట్స్లో ఆర్గనైజ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మనము మార్క్స్ సంగతి చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్, సో 50% మార్క్స్ మీరు ఎగ్జామినేషన్లో స్కోర్ చేసుకోవాలి. ఇక్కడ కట్ ఆఫ్ మార్క్స్ కన్నా మనకు క్వాలిఫైయింగ్ మార్క్స్ చాలా ఇంపార్టెంట్. కట్ ఆఫ్ మార్క్స్ అన్నది సెట్ నెట్ అందులో ఉంటాయన్నమాట, ఇక్కడ క్వాలిఫైయింగ్ మార్క్స్. సో 50% క్వాలిఫైయింగ్ మార్క్స్ ఫార్ ఓసీ క్యాండిడేట్స్ ఎవరైతే ఎగ్జామినేషన్ రాస్తారో 140 marksకి పేపర్ ఉంటుంది. 50% అంటే 70 marks పాస్ మార్క్స్, 70% వస్తే మీరు పాస్ అయినట్టు నెక్స్ట్ రౌండ్కి వెళ్తారన్నమాట. అదే మీరు బీసీ ఎస్సీ ఎస్టీ పర్సెంట్ విత్ డిజేబిలిటీ ఆస్పిరెంట్స్ ఉంటే 45% మార్క్స్ రావాలి. అయితే ఈడబ్ల్యూఎస్ వాళ్ళని ఎందులో కన్సిడర్ చేస్తారు, ఎందుకంటే ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేయలేదండి. ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే టు క్వాలిఫై ఫర్ ఇంటర్వ్యూ క్యాండిడేట్ షుడ్ హ్యావ్ టు సెక్యూర్ మినిమమ్ 50% మార్క్స్ ఫర్ ఓసీ క్యాండిడేట్స్ అండ్ 45% మార్క్స్ ఫర్ బీసీ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ. ఈడబ్ల్యూఎస్ గురించి స్పెసిఫిక్గా మెన్షన్ చేయలేదు కాబట్టి ఒకసారి మీరు ఆర్గనైజర్స్ని కన్సల్ట్ అవ్వండి. 45% రావాలా, 50% రావాలన్నమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎవరైతే ఎగ్జామినేషన్లో క్వాలిఫై అవుతారో సో 50% 45% మార్క్స్ వాళ్ళు మాత్రమే నెక్స్ట్ రౌండ్ ఇంటర్వ్యూకి వెళ్తారన్నమాట. ఇంటర్వ్యూ అన్నది టోటల్గా మనకు 60 marksకి ఉంటుంది. 70 marks పేపర్ 1, 70 marks పేపర్ 2, 60 marks ఇంటర్వ్యూ, ఓవరాల్గా 200 marks. సో ఈ 200 marks ప్లస్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ని బేస్ చేసుకొని మీకు సీట్ అలొకేట్ చేస్తారన్నమాట. సో దిస్ ఈజ్ వెరీ కామన్ ఇన్ ఎవ్రీ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే మీకు మంచి ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ ద రూల్ ఆఫ్ రిజర్వేషన్, పాసిబిలిటీ ఆఫ్ సో గెటింగ్ ద పిహెచ్డి సీట్ కంప్లీట్లీ డిపెండ్స్ అపాన్ యువర్ మార్క్స్ యాజ్ వెల్ as రూల్ ఆఫ్ రిజర్వేషన్ మై డియర్ ఫ్రెండ్స్. ఒక్కసారి చూసుకుంటే సో మార్క్స్ ప్లస్ ర్యాంక్తో మార్క్స్ ప్లస్ మనకు ఓవరాల్గా ఇంటర్వ్యూలో మార్క్స్, ఎగ్జామినేషన్లో మార్క్స్ కన్సిడర్ చేసి మనకు ర్యాంక్ అలొకేట్ చేస్తారు మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ చాలా చాలా ఇంపార్టెంట్, ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుందండి. ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది. లాంగ్వేజెస్ వాళ్ళకి పేపర్ 2 మాత్రమే వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే పేపర్ 1 ఇంగ్లీష్ ఏదైతే ఉందో అందరికీ కామన్ మై డియర్ ఫ్రెండ్స్. కొన్ని ఎగ్జామినేషన్స్ అందులో ఇంగ్లీష్తో పాటు తెలుగు కూడా ఆర్గనైజ్ చేస్తారు. ఎగ్జాంపుల్గా ఏపీ సెట్, తెలంగాణ సెట్లో సో పేపర్ 1 అన్నది
ఇంగ్లీష్తో పాటు తెలుగులో కూడా ఆర్గనైజ్ చేస్తారు. కానీ ఇక్కడ కంప్లీట్గా పేపర్ 1 అంటే సెక్షన్ ఏ ఏదైతే ఉందో రీసెర్చ్ మెథడాలజీ, అందులో టీచింగ్ అండ్ రీసెర్చ్ యాప్టిట్యూడ్ ఉంటుంది. ఇది కంప్లీట్గా ఇంగ్లీష్లోనే ఉంటుంది, తెలుగు లాంగ్వేజ్లో ఉండదు. ఆ పాయింట్ ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేశారు. చూడండి, పార్ట్ ఏ ఫర్ ఆల్ సబ్జెక్ట్స్ ఇంక్లూడింగ్ లాంగ్వేజెస్ కూడా. మీరు తెలుగు సబ్జెక్టా, మీరు హిందీ సబ్జెక్టా, మీరు ఉర్దూ సబ్జెక్టా, మీరు వేరే లాంగ్వేజెస్కి సంబంధించిన సబ్జెక్ట్సా, ఏదైనప్పటికీ కూడా మీరు పార్ట్ ఏ మాత్రం ఇంగ్లీష్లోనే రాయాలి. పార్ట్ బి ఏదైతే ఉందో లాంగ్వేజెస్ వాళ్ళకి మాత్రమే వాళ్ళ లాంగ్వేజ్లో ఉంటుంది. అంటే తెలుగు, సపోజ్ మీరు తెలుగు సబ్జెక్ట్ యాస్పిరెంట్ అండి, పార్ట్ ఏ మీరు ఇంగ్లీష్లోనే రాయాలి. పార్ట్ బి మీ సబ్జెక్ట్లో తెలుగులో ఉంటుంది. హిందీ యాస్పిరెంట్స్, హిందీ సబ్జెక్ట్ యాస్పిరెంట్స్ పార్ట్ ఏ ఇంగ్లీష్లోనే ఉంటుంది. పార్ట్ బి మీ సబ్జెక్ట్ హిందీలో ఉంటుంది. సేమ్ ఉర్దూ కూడా. సపోజ్ మీరు పొలిటికల్ సైన్స్ యాస్పిరెంట్, పొలిటికల్ సైన్స్ పేపర్ ఏ అయినా పేపర్ బి అయినా, అంటే పార్ట్ ఏ అయినా పార్ట్ బి అయినా ఇంగ్లీష్లోనే ఉంటుందండి. సో దీన్ని బేస్ చేసుకుని దిస్ పాయింట్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అయితే ఎవరైతే పీజీ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేశారో డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా, వాళ్ళు డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్, మీ యూనివర్సిటీ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ అప్రూవల్ ఉందా లేదా, సో దాని అక్రిడేషన్ ఫుల్ఫిల్ చేసిందా లేదా అది చూసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. ఖచ్చితంగా మ్యాక్సిమం ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో మ్యాక్సిమం యూనివర్సిటీస్ అన్ని డిస్టెన్స్ ఎడ్యుకేషన్ యూనివర్సిటీస్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ యొక్క అక్రిడేషన్ తీసుకునేది మై డియర్ ఫ్రెండ్స్. వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇక్కడ చూడండి, ఎవరైతే ఫైనల్ ఇయర్లో చదువుతున్నారో వాళ్ళు ఇంటర్వ్యూ వరకు మీరు మీ పీజీ ప్రోగ్రామ్ని కంప్లీట్ చేసుకుంటాము విత్ దట్ పర్సెంటేజ్, 50%, 55%, దట్ డిపెండ్స్ అపాన్ యువర్ రిజర్వేషన్, అలా చేసుకుంటాము ఇంటర్వ్యూ వరకు, మేము ఖచ్చితంగా పీజీ ప్రోగ్రామ్ కంప్లీట్ అయిపోతుంది అన్న కాన్ఫిడెన్స్ మీకు ఉంటే ప్రొసీడ్. లేకపోతే మీరు ఇంటర్వ్యూ వరకు మీరు ఎగ్జామినేషన్ క్వాలిఫై కాలేకపోతే వేస్ట్ అయిపోతుంది. అది కూడా ఆలోచించుకొని డెసిషన్ తీసుకోండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఇక్కడ ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. సో ఇక్కడ మీరు క్వాలిఫైయింగ్ మార్క్స్తో పాటు మీకు ఇంటర్వ్యూ మార్క్స్ని బేస్ చేసుకొని ర్యాంక్ అలొకేట్ చేస్తారు. ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేస్తారు చూడండి. దీంతో పాటు రిమైనింగ్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో మీరు అంతా చూసుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. ఇది అంతగా ఇంపార్టెంట్ కాదు. కానీ ఎగ్జామినేషన్ సెంటర్స్ గురించి చూసుకుంటే ఇది ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇందులో మనకు నార్మల్ డీటెయిల్సే ఉన్నాయి. చూడంండి, ఎగ్జామినేషన్ సెంటర్ డీటెయిల్స్ ఏదైతే ఉన్నాయో 13 ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయండి. అందులో ఒక ఎగ్జామినేషన్ సెంటర్ అయితే తెలంగాణ హైదరాబాద్లో ఆర్గనైజ్ చేస్తున్నారు మై డియర్ ఫ్రెండ్స్. ఇట్స్ రియల్లీ గుడ్ న్యూస్. చూడండి, శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, కాకినాడ, భీమవరం, విజయవాడ, గుంటూరు, ఒంగోలు, నెల్లూరు, తిరుపతి, కడప, కర్నూలు, అనంతపురంతో పాటు తెలంగాణలో హైదరాబాద్లో ఆర్గనైజ్ చేస్తున్నారనమాట. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. ఇప్పుడు మనము అప్లికేషన్ ఫీజుకి సంబంధించి ఒకసారి చూసుకుంటే 1500 ప్లస్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ఫర్ ఓసీ ఆస్పిరెంట్స్, 1300 ఫర్ బీసీ ఆస్పిరెంట్స్, 1000 రూపీస్ ఫర్ ఎస్సీ ఎస్టీ పర్సన్స్ విత్ డిజేబిలిటీ ఆస్పిరెంట్స్ మై డియర్ ఫ్రెండ్స్. దాంతోపాటు మీరు పార్ట్ టైం పిహెచ్డి చేస్తుంటే సర్వీస్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయడం కంపల్సరీ. నో ఏజ్ లిమిట్ అండి. 2021-22 ఆర్సెట్ ఎగ్జామినేషన్లో 64 ఇయర్స్, 67 ఇయర్స్, 58 ఇయర్స్ స్టూడెంట్స్ కూడా నా దగ్గర క్లాసెస్ తీసుకున్నారు మై డియర్ ఫ్రెండ్స్. వాళ్ళు ఇప్పుడు ఆంధ్ర యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీలో సో స్కాలర్స్గా వర్క్ చేస్తున్నారు. అనంతపురం ఎస్కే యూనివర్సిటీ అనంతపురంలో కూడా స్కాలర్స్గా వర్క్ చేస్తున్నారండి. సో రియల్లీ ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ దెమ్. వాళ్ళు ఆ ఏజ్లో కూడా 58, 64, 66 ఇయర్స్ ఏజ్లో కూడా పిహెచ్డి జాయిన్ అయ్యారంటే రియల్లీ హ్యాట్స్ ఆఫ్, రియల్లీ గ్రేట్ అండి. సో నో ఏజ్ లిమిట్ ఫర్ రైటింగ్ ఆర్సెట్ ఎగ్జామినేషన్ ఫర్ జాయినింగ్ ఇంటూ పిహెచ్డి మై డియర్ ఫ్రెండ్స్. అయితే దీన్ని బేస్ చేసుకుని ఏమన్నా డిస్ప్యూట్స్ ఉంటే, ఎందుకంటే 2021లో డిస్ప్యూట్ అరైజ్ అయింది కేటగిరీ 1, కేటగిరీ 2. ఆ కేటగిరీ 1, కేటగిరీ 2 కాన్సెప్ట్ని ఈసారి తీసేశారు. సో 2022లో అదే కాన్సెప్ట్ అరైజ్ అయింది. అయితే ఏమైనా డిస్ప్యూట్స్ ఉంటే యూ కెన్ గో విత్ ద జ్యూరిస్డిక్షన్ ఆఫ్ ఏపీ హైకోర్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ మై డియర్ ఫ్రెండ్స్. ఆల్ దీస్ థింగ్స్ ఆర్ ద వేరియస్ డీటెయిల్స్. అయితే ఒక్కసారి ఫీజుకి సంబంధించి మొత్తం డీటెయిల్స్ మళ్ళీ ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. ఇక్కడ స్పెసిఫికల్గా చాలామంది రైజ్ చేస్తున్న డౌట్ ఏంటంటే, సార్ మేము ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్, నాకు రియల్గా రైజ్ చేసిన డౌట్స్ అండి. సార్ నేను ఒక యూపీఎస్సీ ఆస్పిరెంట్, నాకు హిస్టరీ మీద మంచి కమాండ్ ఉంది, నాకు పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ మీద మంచి కమాండ్ ఉంది, పొలిటికల్ సైన్స్ మీద మంచి కమాండ్ ఉంది, కానీ నా దగ్గర పీజీ లేదు, రాసుకోవచ్చా? రాసుకోకూడదండి, రాసుకోకూడదు. సో మీ సబ్జెక్ట్ కాకుండా వేరే సబ్జెక్ట్లో యు ఆర్ నాట్ ఎలిజిబుల్ టు పర్స్యూ యువర్ పిహెచ్డి ప్రోగ్రామ్. మీ సబ్జెక్టు దానికి ఈక్వివలెంట్ సబ్జెక్ట్ ఉంటేనే. ఇక్కడ చాలా కన్ఫ్యూజన్స్.
ఎస్పెషల్లీ ఈ కన్ఫ్యూజన్ ఎక్కడ అరైజ్ అవుతుంది అంటే సో పొలిటికల్ సైన్స్, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్, కామర్స్ ఇటువంటి కొన్ని సబ్జెక్ట్స్ ఏదైతే ఉన్నాయో సిలబస్ కామన్ ఉన్నప్పటికీ కూడా ఇక్కడ కొన్ని కాంట్రవర్సీస్ అరైజ్ అవుతాయన్నమాట. దీనికి సో ఈ కాంట్రవర్సీస్ ఏదైతే ఉన్నాయో దానికి కంప్లీట్గా క్లారిటీ ఇస్తూ ఏపీ సెట్ ఆర్గనైజర్స్ ఏం చేశారు అంటే ఇక్కడ పిహెచ్డి ప్రోగ్రాంలో ఎవరు జాయిన్ కావాలి, ఎవరు ఎగ్జామినేషన్ రాయాలి, దాని ఎలిజిబిలిటీ క్రైటీరియా మెన్షన్ చేశారు. అయితే ఇక్కడ చూడండి ఒకసారి, మీరు ఎకనామిక్స్ సబ్జెక్ట్కి చెందిన వాళ్ళైతే మీ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఎకనామెట్రిక్స్, ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్ అన్నమాట. అంటే టెస్ట్ సబ్జెక్ట్ ఏదైతే ఉందో పిహెచ్డి రిలేటెడ్ ప్రోగ్రామ్ అందులో చేసుకోవాలన్నమాట. సో ఎకనామిక్స్, ఎకనామెట్రిక్స్, ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్ అన్నమాట. సో బుద్ధిస్ట్ స్టడీస్, సో వాళ్ళు మహాయాన బుద్ధిస్ట్ స్టడీస్, ఫిలాసఫీ అన్నమాట. ఈ రకంగా చూసుకుంటే మై డియర్ ఫ్రెండ్స్ ఇది టెస్ట్ సబ్జెక్ట్, ఇది పిహెచ్డి ప్రోగ్రామ్ అన్నమాట. సో అంటే దాని ఎలిజిబిలిటీతో మీరు అందులో కూడా చేసుకోవచ్చని క్లియర్గా మెన్షన్ చేస్తున్నారు. వెరీ వెరీ ఇంపార్టెంట్. మీరు మేనేజ్మెంట్, యూ కెన్ గో విత్ బిజినెస్ అడ్మినిస్ట్రేషన్, బిజినెస్ మేనేజ్మెంట్, హ్యూమన్ రిసోర్స్ మేనేజ్మెంట్, మేనేజ్మెంట్ స్టడీస్. సో ఈ రకంగా ఈ క్రైటీరియా కాకుండా మీరు వేరే క్రైటీరియాలో ఉంటే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ మై డియర్ ఫ్రెండ్స్. మీరు యూపీఎస్సీకి ప్రిపేర్ అవుతున్నారు, సంతోషమైన విషయం. మీకు హిస్టరీ వచ్చు, యాజ్ వెల్ as పొలిటికల్ సైన్స్ కానివ్వండి, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ కానివ్వండి, ఆంథ్రోపాలజీ కానివ్వండి, మీకు వండర్ఫుల్గా నాలెడ్జ్ ఉంది. కానీ మీ దగ్గర పీజీ ప్రోగ్రామ్ లేకపోతే యు ఆర్ నాట్ ఎలిజిబుల్ మై డియర్ ఫ్రెండ్స్. దాని గురించి కంప్లీట్గా ఇక్కడ క్లారిటీ ఇచ్చేస్తారు. వెరీ వెరీ ఇంట్రెస్టింగ్ మై డియర్ ఫ్రెండ్స్. ఇది కాకుండా నెక్స్ట్ కాన్సెప్ట్ ఏదైతే ఉందో మనకు టోటల్గా ఎన్ని సబ్జెక్ట్స్లో ఆర్గనైజ్ చేస్తున్నారో అంటే అప్రాక్సిమేట్లీ 68 మై డియర్ ఫ్రెండ్స్. అప్రాక్సిమేట్లీ 68 సబ్జెక్ట్స్లో మనకు ఎగ్జామినేషన్ ఆర్గనైజ్ చేస్తున్నారన్నమాట. ఈ 68 సబ్జెక్ట్స్ యొక్క సిలబస్ మొత్తం ఇదే లింక్లో అవైలబుల్లో ఉంది. ఫస్ట్ పేపర్ మీద నేను సపరేట్గా మళ్ళీ ఒక వీడియో వేస్తాను. సిలబస్ అనాలిసిస్ కూడా నేను మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడ మనకు స్కోరింగ్ వస్తుందో అది కూడా మీకు ట్రిక్స్ చెప్తాను అనమాట. దాంతోపాటు ఒక్కసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఎగ్జామినేషన్ డేట్స్కి సంబంధించి ఇంకా క్లారిటీ రాలేదండి. మేబీ అది ఒక 1 వీక్ 10 డేస్లో రావచ్చు, లేదా వేరే డీటెయిల్స్ ఏమైనా చూసుకొని దాన్ని బట్టి అంటే ఎలక్షన్స్ రావచ్చు ఏప్రిల్లో, ఆ డేట్స్ని చూసుకొని కన్ఫర్మ్ చేసే అవకాశం ఉందన్నమాట. అయితే ఆల్రెడీ అప్లికేషన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది మై డియర్ ఫ్రెండ్స్. సో వితౌట్ లేట్ ఫీ మీరు ఎప్పటి లోపల కట్టాలంటే March 19th లోపల వితౌట్ లేట్ ఫీ మీరు పే చేయొచ్చు. విత్ లేట్ ఫీ అంటే మీ రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు 2,000 రూపాయలు లేట్ ఫీ, లేదా రిజిస్ట్రేషన్ ఫీజుతో పాటు 5,000 రూపాయలు లేట్ ఫీ. అప్పుడు మీరు ఇంత అమౌంట్ పే చేసి ఈ డేట్స్ లోపల కట్టుకోవచ్చు మై డియర్ ఫ్రెండ్స్. సో ఇది వితౌట్ లేట్ ఫీ, ఇది 2,000 లేట్ ఫీ, ఇది 5,000 లేట్ ఫీ అన్నమాట. అంతవరకు ఆగదండి మై డియర్ ఫ్రెండ్స్. అయితే సో మీరు ఏమైనా కరెక్షన్స్ చేసుకోవాలనుకుంటే April 4వ తేదీ నుండి April 7వ తేదీ లోపల మీరు కరెక్షన్స్ చేసుకోవచ్చు. ఎగ్జామినేషన్ కంప్లీట్గా ఆన్లైన్ మోడ్లో ఉంటుందండి. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్, ఎగ్జామినేషన్ కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ మై డియర్ ఫ్రెండ్స్. ఆన్లైన్లో ఉంటుంది, నెగిటివ్ మార్కింగ్ ఉండదు. ఆ పాయింట్ ఇక్కడ క్లియర్గా స్పెసిఫై చేశారు. జాగ్రత్తగా ఈ పాయింట్ గుర్తుపెట్టుకోండి. మనకి ఎగ్జామినేషన్ OMR షీట్ కాదు. సో ఏపీ సెట్ 2024 OMR షీట్ ద్వారా ఆర్గనైజ్ చేస్తున్నారు. కానీ సో 2021లో జరిగిన ఏపీఆర్ సెట్, 22లో జరిగిన ఏపీఆర్ సెట్, ఇప్పుడు జరగబోయే ఏపీఆర్ సెట్ కంప్లీట్గా కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ అన్నమాట. ఆ పాయింట్ ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. జాగ్రత్తగా చూడండి. ఏపీఆర్ సెట్ 2023-24 ఈజ్ ఏ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్. నెగిటివ్ మార్క్స్ లేవు, ఇంగ్లీష్లోనే ఉంటుంది. లాంగ్వేజెస్ కాకుండా, లాంగ్వేజెస్ వాళ్ళైనా కూడా పేపర్ ఏ అంటే పార్ట్ ఏ ఏదైతే ఉందో మీరు ఇంగ్లీష్లోనే రాయాలన్నమాట. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ డీటెయిల్స్ మై డియర్ ఫ్రెండ్స్. మన నెక్స్ట్ కేటగిరీ ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఎక్కడైతే మీరు కరెక్షన్స్ చేసుకునే పాసిబిలిటీ ఉందో, సో ఇక్కడ కొన్ని ఆస్పెక్ట్స్లో మీరు కరెక్షన్ చేయలేరండి, కొన్ని చోట్ల మీరు కరెక్షన్స్ చేయొచ్చు. అయితే ఆ కరెక్షన్స్ చేయలేకపోయే ఆప్షన్స్ ఏంటంటే చూడండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఒకటి, మీ పేరు, మీ ఫాదర్ పేరు, మీ డేట్ ఆఫ్ బర్త్లో ఎటువంటి కరెక్షన్స్ చేయలేరు. జాగ్రత్తగా 1కి 2 సార్లు ఆలోచించి చెక్ చేసుకొని ఇంటర్నెట్ సెంటర్లో బుక్ చేసే వాళ్ళు మరీ చెప్తున్నాను, జాగ్రత్తగా ఆలోచించుకొని వాళ్ళు దయచేసి ఇంటర్నెట్ సెంటర్ వాళ్ళ మీద గుడ్డిగా డిపెండ్ కాకుండా మీరు ఇండివిజువల్గా కూర్చొని మీ పేరు నీట్గా చెక్ చేసుకోండి. ఒకసారి మీ పేరు అక్కడ మిస్టేక్ పడిందా దాన్ని చేంజ్ చేయలేరు. మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయాలన్నా మళ్ళీ అది యాక్సెప్ట్ చేయదు. సో ఓవరాల్గా మళ్ళీ మీరు ఇబ్బంది పడాల్సి వస్తుంది. కాబట్టి 1కి 2-3 సార్లు ఆలోచించుకొని చేయండి మై డియర్ ఫ్రెండ్స్. నేమ్ ఆఫ్ ది క్యాండిడేట్, ఫాదర్స్ నేము, డేట్ ఆఫ్ బర్త్, సిగ్నేచర్, ఫోటోగ్రాఫ్, క్వాలిఫైయింగ్ డిగ్రీ, రిజర్వేషన్, కమ్యూనిటీ, ఇదంతా మీరు చేంజ్ చేయలేరండి, చేంజ్ చేయలేరు. చేంజ్ చేసే ఆస్పెక్ట్స్ ఏంటంటే ఇది ఐటమ్స్ దట్ కెన్ బి చేంజ్డ్, ఐటమ్స్ దట్ కెన్ బి చేంజ్డ్. చూడండి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. చూడండి, ఐటమ్స్ లిస్టెడ్ బిలో కెనాట్ బి మాడిఫైడ్ ఆర్ చేంజ్డ్.
ఇక్కడ ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే ఇక్కడ ఫాదర్ నేమ్ మెన్షన్ చేశారు కెనాట్ బి చేంజ్డ్ అని. ఇక్కడ కూడా మనం ఒక్కసారి చూసుకుంటే ఐటమ్స్ దట్ కెన్ బి చేంజ్డ్లో కూడా ఫాదర్ నేమ్ మెన్షన్ చేశారు. ఏదో మిస్టేక్ జరిగి ఉంటుంది, ఇగ్నోర్ చేశాను మై డియర్ ఫ్రెండ్స్. సో ఫాదర్ నేము, మదర్ నేము, పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇయర్ ఆఫ్ పాసింగ్, ప్లేస్ ఆఫ్ స్టడీ, ఇంటర్మీడియట్ డిగ్రీ, బర్త్ స్టేట్, బర్త్ డిస్ట్రిక్ట్, జెండర్, దీన్ని మీరు మార్చుకోగలరు. ఇక్కడ చూడండి, ఐటమ్స్ దట్ కెన్ బి చేంజ్డ్ బై ద క్యాండిడేట్స్ డ్యూరింగ్ ద పర్మిటెడ్ పీరియడ్ ఆర్ యాజ్ ఫాలోస్. ఏప్రిల్ 4th నుండి ఏప్రిల్ 7th మధ్యలో ఈ డీటెయిల్స్ని ఎడిట్ చేసుకోవచ్చు. అయితే గ్రూప్ 1లో మనకు ఫాదర్ నేమ్ ఎడిట్ చేసుకోలేరని చెప్పారు, ఇక్కడ గ్రూప్ 2లో ఫాదర్ నేమ్ ఎడిట్ చేసుకోవచ్చు అని చెప్పారు. దీని క్లారిఫికేషన్ మీరు ఈ నెంబర్కి కాల్ చేస్తే మై డియర్ ఫ్రెండ్స్, అంటే దీనికి క్లారిఫికేషన్ వచ్చేసి మీరు కాంటాక్ట్ డీటెయిల్స్లో మీకు క్లారిఫికేషన్ దొరుకుతుంది మై డియర్ ఫ్రెండ్స్. మీకు ఏ డౌట్ ఉన్నా సో ఈ నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి. వెరీ వెరీ ఇంపార్టెంట్ మై డియర్ ఫ్రెండ్స్. నేను దీనికన్నా ముందు చెప్పిన విధంగానే ప్రొఫెసర్ దేవరాజు ప్రసాద్, సో ప్రొఫెసర్ దేవరాజు ప్రసాద్ సార్ ఈజ్ ద కన్వీనర్ ఫర్ ఏపీ ఆర్సెట్ 2023-24 ఎగ్జామినేషన్స్. అయితే నంబర్ ఆఫ్ వేకెన్సీస్ని అబ్జర్వ్ చేస్తే చాలా ఇంట్రెస్టింగ్గా అండి, చాలా ఇంట్రెస్టింగ్గా నంబర్ ఆఫ్ వేకెన్సీ పొజిషన్స్ ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్. చాలా ఇంట్రెస్టింగ్గా ఫస్ట్ టైం 2400+ పొజిషన్స్ని ఫస్ట్ టైం రిలీజ్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. ఇది ఒక హ్యూజ్ నోటిఫికేషన్, దీన్ని వదులుకోవద్దండి, వెరీ వెరీ ఇంపార్టెంట్. సో పేపర్ 1 కంప్లీట్గా స్కోరింగ్ అండి. పేపర్ 2 నేను మేనేజ్మెంట్ కామర్స్ ఆర్గనైజ్ చేస్తున్నాను, కంప్లీట్గా స్కోరింగ్. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన నెంబర్కి కాల్ చేసి బ్యాచ్ డీటెయిల్స్ కనుక్కోండి. సో 17 యూనివర్సిటీస్ అండి, టోటల్గా 17 యూనివర్సిటీస్ మై డియర్ ఫ్రెండ్స్, 17 యూనివర్సిటీస్. అన్ని యూనివర్సిటీస్లో మనకు డిఫరెంట్ నోటిఫికేషన్స్ ఉన్నాయి. పార్ట్ టైం, ఫుల్ టైం, PhD కలిపి 2400+ అన్నమాట. సో ఒక్కసారి మీరు ఈ యూనివర్సిటీ క్లిక్ చేసి ఓపెన్ చేస్తే అందులో ఒకసారి చూడండి మై డియర్ ఫ్రెండ్స్, ఏ డిపార్ట్మెంట్స్లో ఫుల్ టైం PhDs ఉన్నాయి, ఏ డిపార్ట్మెంట్లో పార్ట్ టైం PhDs ఉన్నాయి, మొత్తం నీట్గా మెన్షన్ చేశారు. ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ నీట్గా మెన్షన్ చేశారు మై డియర్ ఫ్రెండ్స్. అన్ని కాలేజెస్ని బేస్ చేసుకొని అఫిలియేటెడ్ కాలేజెస్, రీసెర్చ్ సెంటర్స్ కూడా, యూనివర్సిటీస్ కూడా మై డియర్ ఫ్రెండ్స్, వెరీ వెరీ ఇంపార్టెంట్. దీన్ని బేస్ చేసుకొని ఈ డీటెయిల్స్ అని మీరు చూడండి, విచ్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ ఇన్ గెటింగ్ వెరీ గుడ్ ఐడియా విచ్ ఈజ్ ద నియరెస్ట్ యూనివర్సిటీ ఫర్ యూ. మీకు దగ్గరలో ఒక 3-4 అవర్స్ లేదా 5 అవర్స్ జర్నీలో ఉన్న యూనివర్సిటీస్కే ప్రిఫరెన్స్ ఇస్తే మంచిదని నా ఉద్దేశం. మీరు అన్నెసరీ చాలా దూరం ట్రావెల్ చేసి ఒక్కసారి PhDలో జాయిన్ అయిన తర్వాత చాలా ఇష్యూస్ ఉంటాయండి, మీరు రెగ్యులర్గా ట్రావెల్ చేయాలి, ఇవన్నీ ఇష్యూస్ ఉంటాయి. కాబట్టి ఆలోచించుకొని చేరండి మై డియర్ ఫ్రెండ్స్. కానీ 100% ఈ అవకాశాన్ని వదులుకోవద్దండి. మీకు రీసెంట్గా వచ్చిన ఏపీ యూనివర్సిటీస్ ఫ్యాకల్టీ రిక్రూట్మెంట్లో కూడా మనకు PhDస్కి 30 మార్కులు ఇచ్చారంటే సో చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది మై డియర్ ఫ్రెండ్స్ PhD. సో తెలంగాణ యూనివర్సిటీస్ అయినా PhDకి సంబంధించి యాజ్ వెల్ యాజ్ ఆంధ్రప్రదేశ్ యూనివర్సిటీస్ అయినా ఈ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో 100% మీరు అటెంప్ట్ చేయాల్సిందే అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. ఐ హోప్ ఐ హ్యావ్ ఫుల్ఫిల్డ్ ఆల్ యువర్ డౌట్స్ మై డియర్ ఫ్రెండ్స్. ఎక్కడైనా మిస్ అయిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఇది కాకుండా మీకు ఏమైనా ఫర్దర్ డౌట్స్ ఉంటే ఈ నెంబర్ ఏదైతే ఉందో దాని లింక్ ఈ వీడియో డిస్క్రిప్షన్లో ఫస్ట్ లింక్ క్లిక్ చేయండి, మాతో చాట్ చేయండి. ఇది కాకుండా ఏపీ ఆర్సెట్ 2021, ఏపీ ఆర్సెట్ 2022 ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్ పేపర్స్ కూడా మన యాప్లో ఉన్నాయి. యాప్ లింక్ క్లిక్ చేయండి, డౌన్లోడ్ చేసుకోండి. 100% సేఫ్ మై డియర్ ఫ్రెండ్స్. అయితే డౌన్లోడ్ చేసుకుంటే మీకు ఫ్రీ. దిస్ ఈజ్ ఆల్ అబౌట్ ఏపీ ఆర్సెట్ 2024 నోటిఫికేషన్, దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్. ఎక్కడైనా డీటెయిల్స్ మిస్ అయిపోయి ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. ఆ కామెంట్స్కి ఖచ్చితంగా నేను లేట్ అయినా ఆన్సర్ ఇస్తానండి. మీకు రెగ్యులర్గా అప్డేట్స్ కావాలి, స్క్రీన్ పైన కనిపిస్తున్న నంబర్, దానికి ఏపీ ఆర్సెట్ 2024 లేదా PhD అడ్మిషన్స్ 2024 లేదా తెలంగాణ PhD అడ్మిషన్స్ 2024 అని టైప్ చేసి పంపేయండి. రెగ్యులర్గా మేము మీకు అప్డేట్స్ ఇస్తాం మై డియర్ ఫ్రెండ్. దాంతోపాటుగా మనం March 1 స్టార్ట్ చేయబోయే పేపర్ 1 బ్యాచ్లో, అంటే దాన్ని పార్టీ అంటారు మై డియర్ ఫ్రెండ్స్. అయితే ఆల్రెడీ బ్యాచ్ స్టార్ట్ అయ్యి 4 days అయింది. ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మాకు మెసేజ్ చేయండి బ్యాచ్ డీటెయిల్స్ అని. కోర్స్ దీనికన్నా ముందు 2500లోనే ఇచ్చాం మై డియర్ ఫ్రెండ్స్. అయితే చాలామంది స్టూడెంట్స్ మళ్ళీ రిక్వెస్ట్ చేస్తున్నారు అదే ప్రైస్కి ఇవ్వని. అయితే దాన్ని బేస్ చేసుకొని ప్రైస్ కూడా మళ్ళీ లాస్ట్ డేట్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం మై డియర్ ఫ్రెండ్స్, 2500. సో ఇదే ప్రైస్ మై డియర్ ఫ్రెండ్స్, 3 months వ్యాలిడిటీ ఉంటుంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు స్క్రీన్ పైన కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి, మెసేజ్ చేయండి, కంప్లీట్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్. విల్ మీట్ ఆన్ March 1st my dear friends. We will deal this course my dear friends so successfully. This is Dr. Ahmed Basha signing off. We will meet with many more videos. Take care of yourself. Jai Hind.